స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రియో డి జెనీరోలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో ప్రధాని మోదీ భేటీ. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి కార్పొరేట్ నిర్వహణ, రోడ్ల నిర్వహణపై సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచన. చంద్రబాబు పోలవరంపై ఇన్ని అసత్యాల? అంబటి రాంబాబు సూటి ప్రశ్న. రియో డి జెనీరోలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియా లూలు డా సిల్వాతో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్పాదక సమావేశాన్ని నిర్వహించారు. భారతదేశం మరియు బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, సాంకేతికత మరియు అంతర్జాతీయ సహకారం వంటి రంగాలపై దృష్టి సారించడంపై నేతలు చర్చించారు. రెండు దేశాల మధ్య లోతైన దౌత్య మరియు ఆర్థిక సంబంధాలను పెంపొందించడంలో ఈ సమావేశం ఓ ముఖ్యమైన అడుగుగా నిలుస్తోందని అన్నారు. రోడ్ల నిర్వహణపై వినూత్నంగా ఆలోచించానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణను అప్పగించే యోజన చేస్తున్నట్లుగా చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలోని పైలట్ ప్రాజెక్టు అమలు చేసే విధంగా ఆలోచిస్తున్నామని వివరించారు. పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఒకటో రెండో అయితే పర్లాగానే కొన్ని లక్షల గుంతలు పట్టినాయి అధ్యక్ష. 5 ఏళ్లు గుంతలు తవ్వడం తప్ప, గుంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు. 850 కోట్లు శాంక్షన్ చేశాం. ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి. జనవరి మళ్లీ ఎవరైనా కానీ మన రాష్ట్రానికి ఫెస్టివల్స్కి వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ ఇంకా దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కూడా ఆలోచించండి, వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి. కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది, ప్రపంచాన్ని మారుస్తుంది. అలాంటి అనేకమైనవి వచ్చాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్లే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏవి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా. డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే లేదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి, మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు.
ఇది కానీ బాగుందనుకుంటే పైలట్ గా 2 జిల్లాలు చేసి నేషనల్ హైవే మాదిరిగా ఎవరైనా సరే స్కూటర్లు, ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరూ ఏం చేయరు. మిగిలిన వాళ్ళు యూజర్ ఛార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది, పే చేస్తారు. పోలవరం పైన అసెంబ్లీలో చంద్రబాబు చెప్పేవని అబద్దాలేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో పోలవరంపై జరిగిన చర్చలోని తాను చేసిన తప్పిదాలను వైఎస్ఆర్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ రాష్ట్ర దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, కానీ మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 2004 వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారుగా. ఎందుకు ఈ జీవనాడి గురించి అసలు మీరు ఆలోచన చేయలేదు? ఎందుకు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ తిరిగి పన్ను ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంజయ్య గారు 1981లో ఫౌండేషన్ వేశారు అని చెప్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాలు మీరు ఈ పోలవరం గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే, పోలవరం గురించి మీరు చెయ్యాలనేటువంటి సంకల్పమే మీ మనసులో లేదు, మీకు ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే ఈ పోలవరాన్ని పూర్తి చేయాలి, ఇది రాష్ట్రానికి కావలసినటువంటి ప్రాజెక్టు అనేటువంటి ఉద్దేశంతో పోలవరానికి శంకుస్థాపన చేసి రాష్ట్ర ప్రభుత్వమే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు తవ్వి, సరే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మరణించారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా టెండర్ ట్రాల్ స్ట్రైక్ ఇచ్చారు, వాళ్ళు కొన్ని పనులు చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు ఏం జరిగింది? ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు వాడు. మనకు రాష్ట్రం విడిపోయినా తెలంగాణ లాంటి ఆదాయం కలిగినటువంటి మహాపట్టణం మనకు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మనకు కొద్ది మొగ్గు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున దీన్ని జాతీయ ప్రాజెక్టుగా వారు సంకల్పించి మన విభజన చట్టంలో చాలా క్లియర్గా పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి మనకు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్. ఇది ఒక విధంగా రాష్ట్రం విడిపోయిందనే బాధలో ఉన్నా సరే ఈ పోలవరం ప్రాజెక్టునైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైసా ఖర్చు లేకోకుండా ఇది పూర్తి చేస్తారు అనేటువంటి భావన కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మనకు చేసింది. ఏం చేశారు మీరు? నేను అడుగుతా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అద్భుతంగా, చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరుగుతూ ఉంది, అనుభవం పెరుగుతూ ఉంది, నైపుణ్యం కూడా బాగా పెరుగుతూ ఉంది. నైపుణ్యం దేనిలో తెలుసా? పచ్చి అవాస్తవాలను వాస్తవంగా చెప్పేదానిలో నైపుణ్యం. అంతా ఎదుటి పార్టీ వాళ్ళ మీద వేసేటటువంటి నైపుణ్యం. చేయని పనిని కూడా తానే చేశాను, అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది తన కలల పంట అనేటువంటి పద్ధతుల్లో ఒక నైపుణ్యతతో కూడినటువంటి అసత్యాలను మైక్ ముందు, అసెంబ్లీ ముందు చెప్పేటటువంటి నైపుణ్యత ఆయన పెరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్ట్. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ 108, 104 ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరదు కళ్యాణి నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయని అన్నారు. ఈరోజు విశాఖలోని లా విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని, నిన్న బాపట్లలోని బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని, హోంమంత్రి ఉన్న విశాఖలో కొద్ది రోజుల కిందట హత్యాయత్నం చేశారు. ఈ రోజుకి హత్యాయత్నం చేసిన నిందితుడిని పట్టుకోలేదు. ఈ ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుందే తప్ప మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదని కళ్యాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థాయిలో ఉంది. అసలు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. మహిళల రక్షణ కోసం దృష్టి పెట్టండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తూ ఉంది. ఈరోజు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఒక లా విద్యార్థినిపై 4 అబ్బాయిలు అత్యాచారం చేయడం జరిగింది. ఆ విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఎంత దారుణం! రోజుకొక సంఘటనలు మనం వింటూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేశారు.
వీళ్ళు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థని రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసమే వీళ్ళు వాడుతున్నారు తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితి. అందువల్లే ఇలా రోజుకొక సంఘటన మహిళల మీద, అమ్మాయిల మీద, మైనర్ బాలికల మీద మనం రోజు అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, అఘాయిత్యాలు, లైంగిక దాడులు. విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో రికవరీ మేళా నిర్వహణ. నవంబర్ నెలలోని 72 కేసుల్లో 102 నిందితులని పట్టుకున్నాం. మొబైల్, మోటార్ సైకిల్ పోయిన వారికి సత్వరమే వెతికి వారి వద్దకు చేస్తున్నాం. ప్రతి నెల రికవరీ విలువ పెరుగుతోంది. బంగారం 742.97 గ్రాములు, 326.48 గ్రాములు వెండి, నగదు 2.88 లక్షలు, 20 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 1 ట్యాంకర్, 298 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాం. అక్టోబర్లోని 82 లక్షలు చేయగా నవంబర్ నెలలోని 88.52 లక్షలు రికవరీ చేశాం. శుభవార్త చెప్పాలని ఆనందం వచ్చింది. ఆ పోయే రోజుకి ఎటువంటి ఆధారాలు కూడా మన దగ్గర లేవు. సీసీ కెమెరాలు. అక్టోబర్ నెల సంబంధించిన రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలియజేస్తున్నాం, లాస్ట్ 3 months కంపేర్ చేస్తే ఆగస్టులో ప్రాపర్టీ రికవర్డ్, స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 60,62,600 రూపాయలు. సెప్టెంబర్లో రికవర్ చేసిన స్టోలెన్ ప్రాపర్టీ విలువ 86,24,850. అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది. స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 88,22,520. సో ప్రతి మన ఒలింపిక్స్లో ఒక మోటో ఉంది, సిటిఎస్ ఆల్టిఎస్ 40 హైయర్ ఫాస్టర్ స్ట్రాంగర్. మన క్రైమ్ వింగ్, మన డీసీబీ క్రైమ్ మేడం ఆధ్వర్యంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. సో సభాముఖంగా నేను డీసీబీ క్రైమ్, ఏడీసీబీ క్రైమ్, ఏసీబీ క్రైమ్, సిఐ, ఎస్ఐ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము. సో ప్రాపర్టీ రికవర్ చూస్తే 72 అంటే 72 కేసెస్లో 102 అఫెండర్స్ని పట్టుకొని టోటల్ 742.97 గ్రామ్ బంగారము, 326.48 గ్రాములు వెండి, క్యాష్ 2,88,370, 20 మోటార్ సైకిల్, 3 ఆటోలు, 1 ట్యాంకర్ లారీ, మొబైల్ ఫోన్ 298, ఒక ల్యాప్టాప్, 8 బ్యాటరీ, ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో ఇప్పుడు 1 by 1 మేము అందరికీ రిటర్న్ చేస్తాము. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేత సింగారెడ్డి, కోటిరెడ్డి, సుధారెడ్డి దంపతులను మాజీ మంత్రి విడుదల రజనీ పరామర్శించారు. తర్వాత జైలు బయట బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైసీపీ అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆమె భరోసానిచ్చారు. అనంతరం విడుదల రజనీ సందర్భంగా మాట్లాడుతూ సింగారెడ్డి, కోటిరెడ్డిపై అక్రమంగా కేసు బనాయించారని ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారుల వద్దకు వెళ్తే క్రిమినల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ఎన్ని అక్రమాల కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. మరి ఏ విధంగా రకరకాల కేసులు పెట్టి, రకరకాల సెక్షన్స్ పెట్టి మరి ఈ రోజున జైలు పాలు చేశారో మనం చూస్తూ ఉన్నాం.
నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కనీసం మానవత్వం కూడా లేదా అని చెప్పి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఇదేనా? కేవలము ఒక అధికారికి సమస్యలు చెప్పడానికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం సెక్షన్లు పెడతారండి మీరు? ఆ సెక్షన్లు చదువుతాను నేను. 132 క్రిమినల్ అసాల్ట్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ వైల్ డిశ్చార్జింగ్ హర్ డ్యూటీస్. 79 సెక్షన్ 79 ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్. సెక్షన్ 351/1 క్రిమినల్ ఇంటిమిడేషన్. 329/3 క్రిమినల్ ట్రెస్పాస్. ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఏంటన్నా? ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఎక్కడైనా ఒక ప్రైవేట్ ప్లేస్లో ఏమైనా అని హరాస్ చేస్తే ఇంకేదన్నా అయితే క్రిమినల్ ట్రెస్పాస్ అంటాం. కానీ ఇక్కడ క్రిమినల్ ట్రెస్పాస్ ఏంటి? ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఆ గవర్నమెంట్ అధికారితో తనకున్న గ్రీవెన్సెస్ వెళ్ళి ఈ నాయకుడు చెప్తే గవర్నమెంట్ ఆఫీస్లో క్రిమినల్ ట్రెస్పాస్ అంటారు దీన్ని. ఏంది ఇది? గ్రీవెన్స్ చెప్పుకోవడానికి వెళ్తే కూడా ట్రెస్పాస్ అంటారా? ఏంది సెక్షన్? ఒకసారి ఆలోచన చేయాలి అందరూ. అలాగే 119/1 గ్రీవియస్ హర్ట్. గ్రీవియస్ హర్ట్ అంటే ఏంటి? అంటే అని కొడితే ఆఫీసర్ని కొడితే ఆవిడ బాగా సీరియస్గా హర్ట్ అయ్యి లేదా బ్లడ్ ఇంజురీసో లేకపోతే ఏదన్నా అయితే ఏమంటారు? గ్రీవియస్ హర్ట్ అంటారు. అంటే మాట్లాడితే కూడా ఆమెను కొట్టారని, ఆమె గాయాలైనట్టు ఏం పెడుతున్నారు? ఏం సెక్షన్లు ఇవి? ఏంది ఇది అసలుకి? అసలు ఏం చేస్తున్నారు? ఇవా సెక్షన్లు. ఇక దీనికి పైగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్. అంటే ఒక ఆఫీసర్కి తన బాధ చెప్పుకోవడానికి ఒక 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు వెళ్ళి తన బాధని చెప్తే ఇవాంటి సెక్షన్లు, ఇన్ని సెక్షన్లు ఏంటండి? అసలు ఏంటి ప్రభుత్వం అసలుకి? అంటే ప్రభుత్వ ఆఫీసర్లకు మనం ఏమీ చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఈరోజు కామన్ మ్యాన్కి లేదా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరెత్తి వాళ్ళకున్న ఏ సమస్యని, ఏ బాధని ఏ ఆఫీసర్కి కూడా చెప్పుకునేటువంటి స్వేచ్ఛ మాకు లేదా? పెడితే ఈ సెక్షన్లో పెట్టేవి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకసారి వాళ్ళ యొక్క మనస్సాక్షిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. బాటప్ల సిఎస్పీ జి రామాంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ క్రమంలోనే ఘటనకు సంబంధించిన వాస్తవాలను ఆయన వివరించారు. బాపట్ల పట్టణంలోని 11వ వార్డు రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి 11 ఏళ్ల బాలికపై అనుచితంగా ప్రవర్తించాడని, దానిపైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని అన్నారు. నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. అయితే కొందరు బాధ్యతారహితంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు, మైనర్లకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఎవరైనా ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల రాజీవ్ నగర్ కాలనీకి చెందినటువంటి బడుగు నాగేశ్వరరావు అని 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 11 ఏళ్ల బాలికపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్టుగా వచ్చిన రిపోర్టు మేరకు బాపట్ల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దానిపై చట్ట ప్రకారం నిందితులపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుబడి ఉన్నాం. అయితే కొంతమంది వ్యక్తులు మరియు సమూహాలు భయాందోళనను సృష్టించడానికి మరియు ఈ సంఘటనని సంచలనం చేయడానికి రహస్య ఉద్దేశంతో తప్పుడు మరియు తప్పుదోవ పట్టించే విధంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిని తప్పుగా అత్యాచారంగా ఆరోపిస్తున్నారు. ఇటువంటి చర్యలు బాధ్యతారాహిత్యమే కాకుండా చట్ట విరుద్ధం కూడా. అవి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడానికి, న్యాయాన్ని అడగదొక్కడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఎవరైనా ధృవీకరించని లేదా మోసపూరిత సమాచారాన్ని, ముఖ్యంగా మహిళలు మరియు మైనర్ బాలికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బాపట్ల జిల్లా పోలీస్ శాఖ తరఫున హెచ్చరించడం జరిగింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సహించేది లేదు.
మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సమాచారం కావాలంటే మా పోలీస్ శాఖను సంప్రదించగలరు. అంతేగాని ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ ఆల్. ఏపీలో మోటార్ మెకానిక్ల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మెకానిక్ కుటుంబం నుంచి వచ్చిన తనకు మెకానిక్ సోదరుల కష్ట నష్టాలపైన పూర్తి అవగాహన ఉందని చెప్పారు. మెకానిజం వృత్తిలోని ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో ఎక్కువగా అట్టడుగు, పేద, బలహీన వర్గాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈవీ వాహనాల మరమ్మతులతో పాటు మెకానిక్స్లోని స్కిల్ డెవలప్మెంట్ను పెంచే శిక్షణలు కూడా ఇవ్వాలని కోరారు. అదేవిధంగా వారికి చేయూతగా రుణాలు మంజూరు, బీమా వస్తువులు కల్పించేందుకు కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. వీళ్ళస్ ట్రాక్టర్ మెకానిక్స్, లారీ మెకానిక్స్ అందరూ కలిపేసి 20 లక్షల దాకా అవుతారు అధ్యక్ష. ఫ్యామిలీస్ ఉండాలి, 50 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. మాక్సిమం వీళ్ళలో ఉన్న నెంబర్స్ అందరూ బలహీన వర్గాలకు చెందిన వారు కానీ లేదంటే మైనార్టీ వర్గాలకు కానీ చెందిన వాళ్ళు అధ్యక్ష. అలాగే వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికులుగా గుర్తించలేదు అధ్యక్ష ఇప్పటిదాకా. సో వీళ్ళు మన కూడా మన హానరబుల్ సీఎం గారి పిలుపు మేరకు మన వరదల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవాడలో చాలా చేశారు అధ్యక్ష. కొన్ని విడతలుగా 200 మంది వచ్చి మన చాలా మంది డబ్బులు కూడా ఏం తీసుకోకుండా సొంత ఖర్చులతో చేసి వెళ్తాం కూడా జరిగింది. వీరందరినీ సంఘటితం చేస్తూ మోటార్ మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా అధ్యక్ష. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. కొత్తగా ఈవీ టెక్నాలజీస్ మీద ఎక్కువ మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. ఎట్లన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయటం కానీ కొద్దిగా ఆధునిక పనిముట్లు కొనుక్కోవడానికి వడ్డీ లేని రుణాలు కానీ ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే ఆరోగ్య బీమా, ఆరోగ్య ప్రమాద బీమా పథకాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే 55 వీళ్ళందరూ చాలా ఇన్హ్యూమన్ సిచ్యువేషన్స్ లో పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకని త్వరగా ఆరోగ్యాలు పాడైపోతాయి. సో 55 years కి రిటైర్మెంట్ ఇస్తాం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ చేస్తే బాగుంటుంది అనేది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలకగా ఐజీ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో రికార్డులను ఐజీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి శనివారం నాడు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారని, భక్తులకు ఆలయ అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ద్వారకా తిరుమల ఎస్ఐ భీమడోలు సిఐ ఆలయ ఈవోతో ఎల్లప్పుడూ టచ్లో ఉంటూ ఏ లోపాలు లేకుండా చూసుకుంటున్నారని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేశారని, అవసరమైతే మరికొన్ని కెమెరాలు ఏర్పాట్లు చేస్తామని, ముఖ్యంగా ఇక్కడ క్రైమ్ రికార్డులు చూసుకుంటే యాత్రికులు వచ్చినప్పుడు వారిని దొంగలు దోచుకుంటున్నారని, ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు అనే దానిపైన ప్రత్యేక నిఘా పెట్టి వాటిని దొంగతనాలను అరికడతామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड कमाई నెక్స్ట్ ఈ పోలీస్ క్వార్టర్స్ కూడా నిర్వియోగంగానే ఉన్నాయండి. క్వార్టర్స్ కూడా అవి పాడైపోయినాయండి మొత్తం. పోలీస్ స్టేషన్
ఈరోజు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ మీకు తెలుసు, ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. సో ఎంతోమంది భక్తులు ముఖ్యంగా శనివారాలు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులకు కానీ ఆలయానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు మేము స్పెషల్ అకేషన్స్లో చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ఇక్కడ లోకల్ SHO గారు, ఇన్స్పెక్టర్ గారు, ఆలయ ఈఓ గారితో టచ్లో ఉండి ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏమి లోపాలు లేకుండా చూసుకుంటున్నారు. నెసరీ CC కెమెరాస్ అవి కూడా ఇక్కడ పెట్టారు. అవసరమైతే ఇంకొన్ని CC కెమెరాస్ ఇక్కడ పెట్టిస్తాము. అప్పుడప్పుడు ఇక్కడ క్రైమ్ రికార్డ్ చూస్తుంటే కొంతమంది యాత్రికులు వచ్చినప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. శనివారాల పూట ముఖ్యంగా జేబు దొంగతనాలు అవి ఇవి జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటిని ఎట్లా అరికట్టాలి, ఎవరు వస్తున్నారు ఇక్కడికి అనేది కొద్దిగా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్లో మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. లా అండ్ ఆర్డర్ అంతా. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని వనపర్తి జిల్లా SP రావుల గిరిధర్ అన్నారు. ఈరోజు మెన్స్ డే సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌరస్తా దగ్గర ప్రేమ్ టైలర్, నానమోని మన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన కార్యక్రమానికి వనపర్తి జిల్లా SP రావుల గిరిధర్ IPS ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రేమ్ టైలర్ షాప్లో 2 జతల బట్టలు కుట్టించుకున్న కొందరికి SP చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేశారు. అనపర్తికి చెందిన మన్యం పేద కుటుంబాల్లో పుట్టినప్పటికీ వృత్తిరీత్యా బతుకు తెరువు కోసం టైలరింగ్ వృత్తిలో జీవిస్తూ ఎదుటివారి క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో స్ఫూర్తివంతమైన పని చేస్తున్నారని SP అన్నారు. అనే టైలర్ తన దగ్గరికి కనీసం 2 జతల బట్టలు కుట్టించుకున్న హెల్మెట్ బహుకరించి ఆనవాయితీగా అలవర్చుకున్నారు. వాహనం నడిపే వాహనదారుడు సురక్షితంగా తన గమ్యానికి చేరేందుకు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని సదుద్దేశంతో హెల్మెట్లు అందజేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వస్తువులను నివారించడంలో భాగంగా తన వంతు ప్రయత్నంగా ప్రేమ్ టైలర్ షాప్ పేరు మీద హెల్మెట్ అవగాహనపై ముద్రించిన కాటన్ బ్యాగ్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రేమ్ టైలర్ మన్యం కూతురు బీటెక్ చదువుతున్న కుమారి కావేరి తన హస్తకళ నైపుణ్యంతో SP చిత్రపటాన్ని పెన్సిల్తో అద్భుతంగా గీసి SPకి కానుకగా బహుకరించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ రోడ్డుపై అడుగు పెడితే చాలు ప్రమాదం ఏ రూపంలో ముంచుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని, చిన్న నిర్లక్ష్యం సైతం భారీ మూల్యానికి దారితీస్తుందని, సుఖవంతమైన ప్రయాణానికి వేగంగా గమ్యస్థానానికి చేర్చే వాహనాలు ప్రాణాలను సైతం గాల్లో దీపంలా మార్చేస్తున్నాయని, అయితే ప్రమాదాల నివారణకు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు ఏర్పాటు చేసిన సాంకేతిక రక్షణ వ్యవస్థను సైతం వాహన చోదకులు తేలిగ్గా తీసుకోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, వాహనదారులు వాహన వేగం నిర్ణీత వేగం కంటే తగ్గించి నడపడం పట్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. అలాగే చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి హెల్మెట్ పెట్టుకోకపోవడం, వాడకపోవడమే కారణమని తెలుస్తోంది. అమ్మానాన్నలు మన శవం మీద వాడు ఏడుస్తుంటే అది బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనం బయటకు వెళ్తే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని, లేదా దూర ప్రయాణాలకు కార్లలో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళాల్సిందిగా మా రిక్వెస్ట్. అందుకే మేము అందరం DSP గారిని కూడా రమ్మనడం జరిగింది. ఇన్స్పెక్టర్ వచ్చాడు, SI వచ్చాడు, మన ట్రాఫిక్ ASI వచ్చాడు. అందరినీ నేను రమ్మన్నది. ఎందుకంటే సరే మీరు తక్కువని మేము ఎక్కున్నాం అనుకున్నాం, నష్టం లేదు. కానీ మీరందరూ హెల్మెట్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే అదే మాకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి, గౌరవం. మాకు నిజంగా మాకు నమస్కారాలు పెట్టాలని మేము కోరుతాం. మీరు భద్రంగా ఉండాలని మేము కోరుతాం. మాకేం నమస్కారాలు, మీరు అరే కనవడానికి SP గారు ఉంటారు, CA గారు ఉంటారు. అయితే సరే పర్లేదు. వనపర్తి జిల్లాలో హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య 2%, 3%. 100లో 2 కూడా పెట్టుకోవట్లేదు. 1 అలా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. కానీ డెత్ రేట్ ఎట్లున్నదంటే చాలా సివియర్గా జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఈ ఎవరు చిమ్మనగుంటపల్లిలో 2 యువకులు చనిపోయారు. అంతకుముందు పెద్ద మందిలో 2 యువకులు చనిపోయారు. యువకులు నేను అనేది ఏదో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో చనిపోతే బాధే ఉంటుంది, కానీ ఇంత తీవ్రమైన వేదన ఉంటుంది మనిషి. ఎలాంటి సుఖం అనుభవించకుండా, ఎలాంటి సక్సెస్ ఫేస్ చేయకుండా మనిషి చనిపోతే
ఆ 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి, ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యం, వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్, ఒక బంధం అనేది ఇట్లా వితిన్ సెకండ్స్లో తెగిపోతుంది. ఒక యుద్ధం చేసి చనిపోతే మనము వారికి ఒక చిరస్మరణీయుడవుతాడు. కానీ యాక్సిడెంట్లో చనిపోతే, స్వీయ తప్పిదం వల్ల చనిపోతే, కేవలం డెడ్ బాడీ మన దహన క్రియలు చేసి లేకపోతే అంతిమ క్రియలు చేసే వరకే బాధపడుతుంది తప్పించి తర్వాత ఏమంటాం, హెల్మెట్ పెట్టుకుంటే బాగుండు కదా, లేదు అంత స్పీడ్గా పోకుంటే బాగుండు కదా అని ఒక కామెంట్ కూడా పాస్ చేస్తాం. అదే ఒక సైనికుడికి చనిపోతే, అరే ఏ కారణంగా చనిపోయినా కానీ సైనికుడు చనిపోయాడు, దేశం కోసం చనిపోయాడు అని అంటారు. సో ఇటువంటి చావులు చూస్తుంటే మాకు బాధ అనిపించి, చిన్న ప్రోగ్రామ్ అయినా మన మన్యం గారు చేస్తున్నది ఉదాత్తమైన ఒక గొప్ప ఘనకార్యం కాబట్టి నేను ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ హిమ్ బై ప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. తప్పకుండా ఒక మనలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఒక అడుగు వేయాలి. ఎవరిది అనేది ముఖ్యం. అడుగు వేసామా సక్సెస్ అయ్యేదాకా వదలదు. మనం ఇప్పుడు ఒక ప్రతి నమూనాలు ఏంటంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.